మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించటం లేదు. విదేశాల్లో ఆన్లైన్ బుకింగ్స్ సైతం అనుకున్నంత స్థాయిలో లేవని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా మరో సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో ఓ మహిళ మరణించడంతో పాటు ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ వివాదం ఇప్పుడు పెద్దగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్ కి టికెట్ల రేట్లు పెంపు ఉండదని, అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పారు. ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాకే అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ పై దీని ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం గేమ్ చేంజర్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గేమ్ చేంజర్ కు ప్రీమియర్స్, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోతే అది ఖచ్చితంగా సినిమా పెద్ద లాస్ అని చెప్పటంలో ఎటువంటి అనుమానమూ లేదు. మరి ఈ గండాన్ని దిల్ రాజు ఎదుర్కొంటారో చూడాలి. ఇక గేమ్ చేంజర్ విషయానికొస్తే ఇందులో రామ్ చరణ్ 3 విభిన్న పాత్రల్లో కనిపించారు. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. శంకర్ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన తీసిన భారతీయుడు 2 డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో గేమ్ చేంజర్ ఎలా ఉంటుందనే డౌట్ మెగా అభిమానుల్లో ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గేమ్ చేంజర్ అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం ఆచార్య ఫెయిల్ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.